Good morning, all of you. Good morning. Good morning. Good morning. Yeah. ఎందుకంటే ఈ ఎనర్జీ వెస్టేజ్ ఇచ్చింది. సో సార్ విక్రమ్ సార్ అన్నట్టుగా నేను 2019 టైంలోనే నేను ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ పరిచయం చేయబడ్డాను. మహేష్ సారు, నెక్స్ట్ విక్రమ్ సార్తో పాటు కుమార్ సార్ అని చెప్పేసి ఇక్కడ ఇరుగుర్తి నుంచి కేసముద్రం నుంచి వచ్చారు మా ఇంటికి. వచ్చి నాకు పరిచయం చేశారు. అంతకుముందే విన్నాను కానీ నేరుగా మా ఇంటికి వచ్చేసారనమాట. వచ్చి చెప్తే నేను వెంటనే ఐడి క్రియేట్ చేయించుకున్నాను. ఇంకా తర్వాత కొన్ని రోజులు ఎంత 219 రూపాయల ఇన్కమ్ వచ్చిందాక నేను గ్రూప్ని క్రియేట్ చేశాను, టీమ్స్ క్రియేట్ చేశాను. అరౌండ్ 200+ మెంబర్స్ని క్రియేట్ చేశాను. కానీ నాకున్న పరిస్థితికి నేను ముందుకు వెళ్ళలేకపోయాను, వాళ్ళని మోటివేట్ చేయలేకపోయాను. ఏంటో నాకున్న పరిస్థితికి నెల జీతం వస్తేనే బాగుండేమో అనే ఆలోచనతో వెళ్ళిపోయాను అనమాట. ఒక 3 months 4 months 5 months తర్వాతకి ఇంకా నేను అది వదిలేసి అంటే ఇంకా కంప్లీట్గా కాదు వెళ్ళిపోయాను. మామూలుగా అప్పుడప్పుడు ఏదో పేస్ట్ కొనుక్కునేవాడిని, ఏదైనా అవసరం ఉంటే బ్రష్ కొనుక్కునేవాడిని. అలా ఇంకా బెంగళూరు వెళ్ళిపోయి నెలసరి జీతం మీద ఆధారపడి వెళ్ళిపోయాను అనమాట. ఆ నెలసరి జీతం రాకపోతే నేను మేనేజ్ చేసిన ఫ్యామిలీని కానీ నడిపించుకునేటువంటి పరిస్థితి కాదు. అందువల్ల నేను అది వదిలిపెట్టాల్సి వచ్చింది. బట్ ఎనీవేస్ అది ఎంతకాలం అవుతుంది? ఇప్పటికీ 6 years అవుతుంది. 2019 కరోనా టైంలో 6 years అవుతుంది. ఈ 6 years తర్వాతకి మళ్ళీ అది నెలసరి జీతం తీసుకుంటాను నేను. నా జీవితం ఏం మెరుగుపడలేదు ఆ నెలసరి జీతం వల్ల. ఆ నెలసరి జీతం ఎలా వస్తుంది? వచ్చిన 40,000 50,000 60,000 వరకు ఖర్చు అయిపోతుంది. అంటే నేను అదనంగా బదులు తీసుకునే ఖర్చు పెడుతున్నాను. ఈ 6 సంవత్సరాల క్రితం నుంచి కూడా, ఈ 6 సంవత్సరాల కాలం నుంచి కూడా 50,000 జీతం వస్తే నాకు ఇంకా 10,000 అప్పు తీసుకొని నా ఫ్యామిలీ రన్ చేస్తున్నా. ఓన్లీ 1 ఇన్కమ్ సోర్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఒక ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడ్డాను నేను. ఒకే ఒక ఇన్కమ్ సోర్స్. పెళ్ళి అయిన వాళ్ళైనా కాకపోయిన వాళ్ళైనా నా తర్వాతకి నేను తెలుసుకున్న నగ్న సత్యం ఏంటంటే ఎవరు కానీ ఒక్క ఇన్కమ్ మీద ఆధారపడకూడదు అని అర్థమైంది. క్లియర్ కట్గా నా కళ్ళలో కనిపించినట్టు అర్థమైంది. ఒక్క ఇన్కమ్ మీద ఆధారపడితే అంతే, ఇక మీకు ఒక్క కన్ను ఉన్నట్టే, ఒక్క చెయ్యి ఉన్నట్టే, ఒక్క కాలు ఉన్నట్టే అని నాకు బాగా అర్థమైంది. సో అలా ఇక 6 సంవత్సరాలు గడిచిపోయాయి. మొన్న నేను బెంగళూరు ఉన్నాను. అప్పుడు నా నెంబర్ సార్ల దగ్గర ఎవరి దగ్గర ఉందో తెలియదు. నా ఫోన్ పోయింది రీసెంట్గా. ఫోన్ పోవడం వల్ల నెంబర్లు అన్నీ పోయినాయి. మేబీ విక్రమ్ సారు, కుమార్ సారు వాళ్ళు వచ్చారు. కుమార్ సార్ నెంబరు, విక్రమ్ సార్ నెంబర్ నా ఫోన్లో ఉండాలి. కానీ కుమార్ సార్ ఫోన్ చేసినప్పుడు వేరే ఫోన్ తీసుకున్నా కాబట్టి ఫోన్ నెంబర్ లేదు. ఫోన్ చేసి ఇలా సార్ నేను విక్రమ్ సార్ మీ ఇంటికి వచ్చాను కదా, కుమార్ సార్తో వచ్చాను, గుర్తుపట్టారా సార్ అంటే గుర్తుపట్టాను సార్ కానీ ఫోన్ నెంబర్ లేదు అని ఇంకా మాట్లాడితే ఎక్కడ సార్ అంటే బెంగళూరులో ఉన్నాను, ఎప్పుడు వస్తారు సార్ అంటే 10 రోజు వస్తాను అని చెప్పాను. వచ్చాక ఇంటికి వచ్చాను. డైరెక్ట్ ఇంటికి వచ్చాక వెంటనే మళ్ళీ నా ఐడి క్రియేట్ చేశాను. అంతకుముందు నా ఆధార్ కార్డు మీద ఐడి క్రియేట్ అయింది కాబట్టి అది రిజెక్ట్ అయింది. వేరే మా ఆవిడ ఐడి కార్డు పెట్టేసి క్రియేట్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడు క్రియేట్ చేసుకుని జస్ట్ ఒక 1 week అవుతుంది, 1 రోజు అవుతుంది. ఇప్పుడు మన చెప్పిన స్వామి సార్ కూడా వచ్చారు. గవర్నమెంట్ ఎంప్లాయీ. సో అంతకుముందు నాకు పరిచయమైన గవర్నమెంట్ ఎంప్లాయీస్లో సీతారామన్ సార్ గారు. అసలు నాకు సార్ చెప్పిన మాట నేను అలా ఈ చెవిలో చిరిమి ఈ చెవిలో వదిలేశాను. లేకపోతే ఈరోజు సార్తో పాటు నేను ఇలా చేయబడుకుని నడిచుండేవాడిని. ఆర్థిక పరంగానైనా సరే, సామాజిక పరంగానైనా సరే నడిచుండేవాడిని. సార్ అన్నారు నాతో పాటు 2 years నాతో పాటు నడువు, నీకు గ్రోత్స్ తెప్పిస్తాను, నీకు ల్యాక్స్ నిలబడితే ఇన్కమ్ ల్యాక్స్లో ఉంటుందని చెప్పారు. విన్నాను, చేస్తాను అన్నాను. కానీ ప్రాక్టికల్గా నాకు సాధ్యం కాలేదు. కానీ అదేదో అంటారు కదా, మన సామెత ఉంటుంది కదా, చేతులు కాళ్ళని కాపులు పట్టుకోవడం అంటారు కదా. సో అలా అయింది నా పరిస్థితి. బట్ ఎనీవేస్ ఇప్పటికైనా నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అందుకే ఇంత ఎనర్జెటిక్గా చెప్పగలుగుతున్నాను మీకు కాన్ఫిడెంట్గా. నేను హ్యాపీ, వెరీ హ్యాపీ. నేను వదలను, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలను. నా జాబ్ కూడా ఉంది, అది 52,000 ఉంది. కానీ నేను వదలను. అది వదిలేసినా కానీ ఇది వదలను. జాబ్ దీంతో పాటు నేను ఇంకా కొన్ని విషయాలు రియలైజ్ ఏంటంటే మేడం గారు చెప్పిన దగ్గర నుంచి కానీ, సార్ చెప్పిన దగ్గర నుంచి కానీ కొన్ని నోట్ చేస్తున్నాను. మనీ పేమెంట్ ఏం లేదు, మనం చేయాల్సిన ఏం లేదు. వేరే బిజినెస్ ఉన్నాయి. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా, మనం దాంట్లో చేసే రిస్క్ అంటే 10% చేస్తే చాలు. ఈరోజు నెలసరి జీతం కోసం కష్టపడే రిస్క్లో మనం దీంట్లో ఒక 10% కష్టపడితే చాలు. అందులోనూ అది కూడాను అఫీషియల్గా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో. ఇంకొకరిని వేరే వాళ్ళని డెవలప్ చేస్తే మనం డెవలప్ అవుతాం. సో దీంట్లో అంత రిస్క్ అనేది కాదు, పేమెంట్ ఏమి లేదు. ఇంకోటి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యం మహాభాగ్యం అనేది మనకు బాగా తెలుసు. సో వెస్టేజ్ అంత హెల్త్ ఇస్తున్నప్పుడు మనం ఎందుకు, హెల్త్ ఒకటే కాదు వెల్త్ కూడా. వెల్త్ అంటే ధనం.
హెల్త్ ఒకటే కాదు, ధనం కూడా ఇస్తుంది కాబట్టి సో ఎవరు వదులుకోరు. అందుకే నేను ఫిక్స్ అయిపోయినా, జాబ్ వదిలినా వదులుతానేమో కానీ ఇది వదలను. సో ఇలా రియలైజ్ అయినండి. నాకు ఈరోజు చెప్పారు, ఆ రోజు వేణు సార్, స్వామి సారు, విక్రమ్ సారు, ఇంకా సార్ వచ్చారు, మన సార్ వచ్చినప్పుడు నాతో పాటు ఇంక ఇద్దరు కూర్చోబెట్టి మా ఇంటి దగ్గర మాట్లాడించాను. వాళ్ళిద్దరు వస్తా అన్నారు, సాయంత్రం వీలైతే వస్తా ఉన్నారు. వాళ్ళు నేను వస్తా ఉన్నారు కానీ ఎందుకో మళ్ళీ వాళ్ళ ఏదో వాళ్ళ నాన్నగారు ఎవరో తాతగారు ఎవరు జరిగిపోయారు, సడన్ గా చనిపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. సరే అని చెప్పేసి నేను ఇంకా నాకు రియలైజ్ అయింది కాబట్టి నేను ఆగలేదు, వచ్చేసాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఒకటి. రెండోది ఏంటంటే, మూడో విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చాక మీరు కూర్చున్నా ఒక పావు గంట అరగంట కూర్చొని విన్నాను. మనం ఎవరికి పరిచయం చేసినా కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఎలాగో దీంట్లో పేమెంట్ లేదని చెప్తారు, అంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్తారు, హెల్త్ వస్తుందని చెప్తారు, వెల్త్ వస్తుందని చెప్తారు, ప్రొడక్ట్స్ కావాలంటే దగ్గర నేను చూపిస్తారు, చెక్స్ చూపిస్తారు, లేదంటే మనకు ఎవరైనా కార్లు వేసుకొని వస్తే ఈ కార్ని వెస్టేజ్ ద్వారా తీసుకుని చూపిస్తారు. కానీ ఇంతకంటే మించి నాకు ఏమర్థమైంది అంటే, ఇలా మీటింగ్లో తీసుకురండి, అది 1000 మీటింగ్లు, అది 100 కార్లతో సమానం ఈ మీటింగ్ అనేది. ఎందుకంటే ఈ మీటింగ్ లో క్లియర్ కట్ వాళ్ళు కనిపిస్తారు పర్సన్స్ ఎవరెవరు డబ్బులు తీసుకుంటారని. నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కూర్చొని ఒక 5 నిమిషాల్లో 5 మాట్లాడితే అర్థమైపోయింది. 1,00,000 రూపాయలు తీసుకుంటున్న వ్యక్తి ఎలా ఉంటాడు, ఒక 500 తీసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు, 2,000 రూపాయలు తీసుకున్న వ్యక్తి, 20,000 తీసుకున్న చెప్పి వీళ్ళందరూ కనిపిస్తారు, క్లియర్ కట్ కనిపిస్తారు. అప్పుడు మనకు నువ్వు చూపించిన అవసరం లేదు, ప్రొడక్ట్ చూపించిన అవసరం లేదు, పని తీసుకుంటుందని చెప్పిన అవసరం ఏం అవసరం లేదు. అంతే ఆ వ్యక్తుల్ని ఇక్కడ తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టి మీరు సక్సెస్ అయినట్టే అని నాకు అర్థమైంది. సో నేను అది చేస్తాను. నేను తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి ఏ మీటింగ్కి వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా నేను వాళ్ళని తీసుకొని వచ్చి ఆ తర్వాతకి ఐడికి తీస్తాను వాళ్ళని. సో నాకు ఇది ఒకటి బాగా అర్థమైంది. మీరే చేసినా కూడా వాళ్ళని కంపల్సరీ మీటింగ్ తీసుకురండి. తీసుకొస్తే క్లియర్ కట్ కనిపిస్తుంది. ఎందుకంటే సినిమా చూసి వచ్చి వాళ్ళకి స్టోరీ చెప్పడం వేరు, వాళ్ళ సినిమా చూసింది వేరు కదా. సో వాళ్ళ అనుభవం ఉంటుంది, అదొకటి నేను అర్థం చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే హెల్త్ గురించి, వెల్త్ గురించి మా సార్, స్వామి సార్ కానీ విక్రమ్ సార్ అందరూ చెప్పారు. సో ఫైనల్ గా నా పేరు ఏడుకొండలు. ఇంగ్లీష్ టీచర్ని నేను బెంగళూరులో చేస్తున్నాను. సో నేను బెంగళూరులో చేసినా, దుబాయ్ చేసిన ఆడున్నా వెస్టేజ్ వెళ్ళను, ఫాలో అవుతాను. థ్యాంక్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.